మానవ సంబంధాలను సెల్ ఫోన్ నాశనం చేస్తోంది. సెల్ ఫోన్కు బానిసై విచక్షణ మర్చిపోతున్నారు. సెల్ ఫోన్ లేకపోతే ఉండలేమనే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. సెల్ ఫోన్ విషయంలో తల్లిదండ్రులు గురువులను సైతం లెక్క చేయడం లేదు. విశాఖలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. సెల్ ఫోన్ లాక్కుందని ఎన్సీసీ టీచర్ను ఓ విద్యార్థిని చెప్పుతో కొట్టింది. తన సెల్ ఫోన్ ఎందుకు లాక్కున్నారని టీచర్ను బూతులు తిడుతూ దాడి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, శ్రీనివాస్ విశాఖలో రఘు ఇంజనీర్ కాలేజీలో విద్యార్థిని టీచర్ ని చెప్పుతో కొట్టడం కలకలం రేపుతుంది. అయితే ఈ విద్యార్థిని ఈసీ సంబంధించిన లెక్చరర్ పైన దుర్భాషలాడుతూ బూతులతో మాట్లాడడాన్ని ఎన్సీసీ ఏదైతే అక్కడ ట్రైనింగ్ ఇస్తారో ఆ టీచర్ దాన్ని గమనించడం జరిగింది. ఆ ఫోన్ లోపలికి తీసుకురావడం ఒక తప్పు అయితే, అంతేకాకుండా ఆ స్టూడెంట్ మధ్య అందరిలో ఆ బూతులాడుతూ మాట్లాడడాన్ని ఆమె పూర్తిగా గమనించిన తర్వాత ఆ ఫోన్ తీసుకోవడం జరిగింది. ఆ ఫోన్ తీసుకున్న తర్వాత ఆ విద్యార్థిని తీవ్ర స్థాయిలో ఫ్రస్ట్రేషన్ గురైంది. నా ఫోన్ నేను మాట్లాడుతున్నా తీసుకోవడానికి మీకు ఏం అధికారం ఉంది, నా ఫోన్ నాకు తిరిగి ఇవ్వాలంటూ కూడా ఎన్సీసీ టీచర్ పైన దుర్భాషలాడుతూ గట్టిగా కేకలు వేస్తూ కాలేజ్ అంతా వినిపిస్తూ కూడా ఒక బీభత్సకర వాతావరణం సృష్టించింది. చుట్టుపక్కల స్టూడెంట్స్ కానీ సిబ్బంది చెప్తున్నా కూడా ఆమె ఒక పక్క వినిపించే పరిస్థితి కనిపించడం చెప్పుకోవచ్చు. మన దృశ్యాల్లో కూడా చూడొచ్చు. ఎన్సీసీ టీచర్ పైన కూడా చాలా గట్టిగా అరుస్తూ ఆమె పైన ఒక దురంకారంతో ఆ టీచర్ పైన కూడా మాట్లాడడానికి కూడా మనం గమనించాం. ఆ వెంటనే టీచర్ ఫోన్ తిరిగి ఇవ్వాలంటూ కూడా ఆ విద్యార్థి అడగడంతో దానికి ఆ టీచర్ నిరాకరించడం కొంతసేపు ఈ మొబైల్ తీసుకుని ఆఫీస్ రూమ్ ఇచ్చి ఆమెను పిలిచి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పేరెంట్స్ ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా ఆ విద్యార్థిని మందలించేందుకు టీచర్ ప్రయత్నించింది. ఎప్పుడైతే ఫోన్ ఇవ్వలేదని కోపంతో తన చెప్పు విద్యార్థిని తీసి టీచర్ కొట్టడం జరిగింది. దీన్ని మొత్తం కాలేజీ యాజమాన్యం కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. పేరెంట్స్ ని కూడా పిలిచి దీనికి వివరణ కూడా కోరడానికి కూడా తోటి సిబ్బంది కూడా చెప్తున్నారు. శ్రీనివాస్. రైట్ సతీష్, థ్యాంక్ యూ.